దాదాపు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రహ్మాండమైన బడ్జెట్ను 2025-26 గాను ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యాల కేశవ్ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కల్పిస్తూ ఈ బడ్జెట్ పేదల బడ్జెట్గా, అదేవిధంగా అన్ని వర్గాలకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 3,22,000 కోట్లతో 3,22,000 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించినటువంటి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను కూడా దీంట్లో వేరుకోవటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు అంటే 2024 ముందు సూపర్ 6 పథకాలను అమలులో భాగంగా ఒక 6 పథకాలను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేపడతామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు దీపం పథకంను అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్టు ఆ పథకానికి అక్షరాల 9,407 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు జరుగుతుంది. అదేవిధంగా రైతుల అభ్యున్నతి కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టి దాంట్లో భాగంగా 6,300 కోట్ల రూపాయలు బడ్జెట్ను కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీలకు, ఎస్సీలకు అనేక సంక్షేమ పథకాలు ఈ బడ్జెట్ ద్వారా చేపడతామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మైనార్టీల విభాగానికి వచ్చేసరికి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి బడ్జెట్లో అక్షరాల 5,434 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. గతంలో పోలిస్తే ఈ బడ్జెట్ సాక్షాత్తు 1,000 కోట్లకు పైన మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా అనేక ముస్లిమ్స్ కోసం అనేక పథకాలు ఏదైతే గత 5 సంవత్సరాలలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే అన్ని పథకాలను నిర్లక్ష్యం చేయటం, ఒక విధంగా పథకాలన్నిటి భూస్థాపితం చేయటం జరిగింది. ఆ పథకాలను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ మేనిఫెస్టోలు కూడా మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, దాంట్లో భాగంగా ఏదైతే దుల్హన్ పథకాన్ని వెంటనే పునఃప్రారంభించడానికి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా మసీదుల మరమ్మతుల కోసం కానివ్వండి, అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రెండింటి కలిపి 193 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా మౌజన్లు, ఇమాములకు జీతభత్యాల్లో భాగంగా 93 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే స్వయం ఉపాధి ద్వారా కానివ్వండి మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో అత్యధికంగా కేటాయించిన డబ్బు సప్లాన్ కింద కూడా కేటాయించడం, కొంత భాగం సప్లాన్ కింద కేటాయించి మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తారని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమైన పథకాలు హజ్ యాత్రికుల కోసం సబ్సిడీ రూపంలో కానివ్వండి, ఇటు మైనార్టీల అభివృద్ధి కోసం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు అందించడంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు సర్వేగంగా అభివృద్ధి చెందింది. గత 5 ఏళ్లలో ఇటువంటి అభివృద్ధి నేర్చుకొని ఒంగోలు నగరం ఈరోజు అన్ని డివిజన్లలో దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ముస్లిమ్స్ కోసం ఏదైతే ఉందో జనార్దన్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ముస్లిమ్స్ ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు కూడా మేము తీరుస్తామని తెలియజేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీలకు అందాదండ అందిస్తుందని తెలియజేస్తూ తెలుగుదేశం ఒక బ్రహ్మాండమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని తెలియజేసుకుంటున్నాను.